తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. 15 రోజుల పాటు పోలీసులకు చుక్కలు చూపించిన నిందితులను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం బాబును మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. లైవ్ చూద్దాం. స్టార్ట్. మీ అందరికీ తెలుసు, ఈ నెల 14 జూన్ మార్నింగ్ చెన్నకేశవ అనే అబ్బాయి 9 నెలల వయసు, ఇతన్ని తిరుమల గొల్ల మండపం సమీపం నుంచి గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా పోలీస్ శాఖ తిరుపతి పోలీస్ శాఖ చాలా శ్రమ తీసుకొని ఈ కేసుని ఛేదించడం జరిగింది. అయితే నిన్న తమిళనాడులో వేలుకుర్చి అనే పోలీస్ స్టేషన్ పరిధిలో నమక్కల్ డిస్ట్రిక్ట్ ఆ జిల్లా పరిధిలో ఆ పోలీస్ స్టేషన్లో వీరిని తీసుకువెళ్ళిన ముద్దాయిలు అశోక్ తంగయ్ వచ్చారా, ముద్దాయిలు వాళ్ళు కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ స్వయంగా వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది. అయితే ఈ కేసు గురించి చెప్పాలంటే డే 1 నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీజీపీ గారు సాంబశివరావు గారు స్వయంగా ఎస్పీ గారితో మాట్లాడుతూ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా కేసులో ముందుకు వెళ్ళాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాయలసీమ ఐజీ శ్రీధర్రావు గారు వారి ఆధ్వర్యంలో ఎస్పీ జయలక్ష్మి గారు చాలా ప్రకటబందీగా వర్క్ చేసి సుమారు 18 టీంలు ఫామ్ చేసి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ, అంటే ఒకటి సరెండర్ అయినా కూడా ఆ ప్రెషర్ బిల్డప్ అయి ఏ విధంగా అంటే మనం చేసిన ఎఫర్ట్ సోషల్ మీడియా ద్వారా అక్కడికి వెళ్ళగలిగింది. ఆ వాట్సాప్ వీడియో అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు సరెండర్ అవరు. సో అది జరిగింది దానివల్ల ఇది. సో ఐ రిక్వెస్ట్ ఫస్ట్ ఎస్పీ జయలక్ష్మి గారు టు బ్రీఫ్ అబౌట్ ది ఎఫర్ట్స్ మేడ్ బై ద డిపార్ట్మెంట్. తర్వాత మళ్ళీ అగైన్ వీ విల్ కమ్ బ్యాక్. అందరికీ నమస్కారము. 14వ తారీఖు ఈ నెల ఈ బాబుని 2 వ్యక్తులు ఎత్తుకున్నట్టు మనకి సీసీటీవీ కెమెరాలో కనిపించింది. కానీ ఆ వ్యక్తులు ఒక ఫోటో కానీ వాళ్ళ ఒక ఐడెంటిటీ కానీ మనకి సరిగా రావట్లేదు. సో ఇనీషియల్గా మనకి ఇన్సిడెంట్ 5:55కి జరిగింది మార్నింగ్. మనకి వాళ్ళందరూ వెతికి మనకి పోలీస్ స్టేషన్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడానికి 7:20 అయింది. 7:30 కన్నీ కూడా ఎంటైర్ జిల్లాలో చెకింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మనకి ఎవరు తీసుకెళ్లారు ఏమనేది మనకు తెలియట్లేదు, ఎందుకంటే సీసీటీవీ కెమెరా ఇవన్నీ చూడడానికి టైం పడింది. సో బై 8:30, 8:45కి 2 వ్యక్తులు, ఒక లేడీ ఒక జెంట్ తీసుకెళ్లారు. అక్కడ పడుకున్నారు, తీసుకెళ్లారని మాత్రం తెలిసింది. వాళ్ళు ఒక డ్రెస్ పలానా డ్రెస్ వేసుకున్నారు అని తెలిసింది. సో మనం అట్లనే మన సీసీటీవీ కెమెరాస్ తిరుపతిలో వెరిఫై చేసేటప్పటికి బస్ స్టేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేసాం, ఎక్కడ కూడా క్యూస్ రాలేదు. తర్వాత ఏం చేసామంటే మనము ఫస్ట్ ఇది ఏం చేసామంటే ఎక్సెసివ్
ఇది ఇచ్చాము, అంటే మీడియా పబ్లిసిటీ ఇచ్చాము. వాట్సాప్లో కూడా అన్ని గ్రూప్స్కి మనం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లారా, బస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లారా ఏం కూడా మనకి ఐడియా లేదు. తర్వాత లేకపోతే లోకల్ వాళ్ళని కూడా మనకి అది తెలియట్లేదు. కాబట్టి చాలా మనం ఏం చేసామంటే ఆల్ స్టేట్స్, మనకి తమిళనాడు, తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఏపీలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ ఎస్పీస్కి అందరికీ కూడా ఈ ఫుటేజెస్ ఇచ్చేసి ఈ బాబు ఒక ఫోటో ఇవన్నీ ఇచ్చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ మనకి వాట్సాప్ సోషల్ మీడియాలో మనం షేర్ చేయడం జరిగింది. తర్వాత ఏం చేసాము, బస్సులో పోయి ఉంటే మనం మనకి తిరుపతి బస్ స్టేషన్లో అన్ని డ్రైవర్స్ కండక్టర్స్ అందరికీ కూడా ఈ ఫోటో ఇలా ఉన్నారు, వాళ్ళు ఏదైనా చిన్నపిల్లలు తీసుకెళ్లారా అని చెప్పి టీమ్స్ బస్ స్టేషన్స్లో పెట్టడం జరిగింది, రైల్వే స్టేషన్లో పెట్టడం జరిగింది. లక్కీలీ ఆ రోజు ఈవినింగ్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏం దొరికిందంటే ప్రైవేట్ బస్సులు పోయి ఉంటారు. ఎందుకంటే లోపల ఎక్కడ కూడా ఆర్టీసీ బస్ స్టేషన్లో ఎక్కడ ఉన్న కెమెరాస్లో ఎక్కడ కూడా వీళ్ళు కవర్ కాలేదు. సో పాసిబిలిటీ వాళ్ళు బయట బస్సు వచ్చేదాకా ఎక్కిపోయి ఉంటారనేది. సో అప్పుడు భారతీ బస్సు మనకి ఇక్కడ ఉంది, ఆ బస్సులో వాళ్ళు ఎక్కినట్టు మనకి క్లూజ్ దొరికింది. సో ఎక్కే ముందు వాళ్ళు అక్కడ ఉన్న ఒక టీ అంగడిలో టీ తాగారు, అది మనకి సీసీటీవీలో కనిపించింది, ఆ టీవీ అంగడి దగ్గర పోయినట్టు. సో అక్కడ మనం విచారణ చేసినప్పుడు ఆ టీ అంగడిలో ఉన్న వాళ్ళు అవును ఈ ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ఇలా ఉన్నారు, ఒక బాబుని తీసుకెళ్లారు, కానీ ఆ బాబు ఏడవలేదని కూడా మనకు చెప్పారు. దెన్ వాళ్ళు ఇది ఏ భాషలో మాట్లాడాలంటే తమిళ్లో మాట్లాడారని చెప్పారు. సో మనం ఏమనుకున్నాము, ఒక తమిళ్లో మాట్లాడారంటే ఏదర్ వాళ్ళు చిత్తూరు జిల్లాలోనే సెటిలర్స్తో ఉండవచ్చు, లేకపోతే మన కర్ణాటకలో కొన్ని జిల్లాలో తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ కృష్ణగిరి, ధర్మపురి ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి తమిళ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మన కాన్సన్ట్రేషన్స్ అన్ని కూడా ఈ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్లో మనం పెట్టాము. దెన్ ఆ భారతీ బస్లో కండక్టర్స్ డ్రైవర్స్కి ఈ ఫొటోస్ చూపెట్టినప్పుడు వాళ్ళు చిత్తూరులో దిగారు, కానీ ఎక్కేటప్పుడు మెజెస్టిక్ పోవడానికి ఈ బస్సు వెళ్తుందా అని అడిగారన్న. సో మెజెస్టిక్ పోవాలంటే ఒక ఇది వచ్చి బెంగళూరులో కూడా చాలామంది సెటిలర్స్ ఉంటారు, మేబీ బెంగళూరులో సెటిల్ అయిన తమిళ వాళ్ళు ఉంటారు, లేకపోతే మెజెస్టిక్ వెళ్ళి మెజెస్టిక్ల నుంచి మనకి తమిళనాడు డిస్ట్రిక్ట్స్కి పోవడానికి చాలా బస్సెస్ ఉంటాయి. సో అలా వెళ్ళారని అనుకుని మనం ఏం చేసామంటే కర్ణాటకలో ఇంపార్టెంట్ సీనియర్ ఆఫీసర్స్ అందరినీ కనుక్కొని అక్కడ ఉన్న ఆఫీసర్స్కి అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ప్లస్ మనం ఏం చేస్తాము, ఇప్పుడు మనకి బెంగళూరుకి వెళ్ళారా, బెంగళూరు నుంచి వేరే స్టేట్కి వెళ్ళారన్నది క్లారిటీ లేదు. కాబట్టి మనము మెజెస్టిక్లో ఒక టీమ్స్ ఫామ్ చేసి మెజెస్టిక్ మా టీమ్స్ అన్ని కూడా మెజెస్టిక్ బస్ స్టేషన్కి వెళ్ళి చుట్టూ ఉన్న ఏరియాస్ అన్ని కూడా వెరిఫై చేశారు, అక్కడ ఎవరైనా ఇలా ఉన్నారని. కానీ క్లూస్ లేదు, అన్ఫార్చునేట్లీ అక్కడ సీసీటీవీ కెమెరా లేదు కాబట్టి మనకి ఆ బస్ స్టేషన్లో లేదు కాబట్టి అక్కడ ఏమీ మనకి క్లూస్ దొరకలేదు. మేమేం చేసాము, ఓకే మనకి ఎక్కువ పబ్లిసిటీ ఉంటే ఎవరైనా పబ్లిక్ల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేసి తమిళ్, కన్నడ, తెలుగు ఈ మూడులో పెద్దగా పోస్టర్స్ ప్రిపేర్ చేసి మనం ఏం చేసాము, ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ఏరియాలో ప్రతి జిల్లా తమిళనాడులో టీమ్స్ పంపించాము. మన వాళ్ళకి పోస్టర్స్ ఇచ్చేసి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి ఇవ్వమన్నాము. బస్ స్టేషన్లో ప్రతి ఒక్క బస్సులో అతికించారు మన వాళ్ళు. సో ఇది ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. సో బట్ తిరుమలలో మనకి అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఫుటేజ్ తప్ప మనకి ఏం దొరకట్లేదు. తర్వాత ఫుటేజెస్ అగైన్ రివ్యూ చూసినప్పుడు వాళ్ళు చెప్పలేకుండా మనకు కనిపించారు. అంటే కింద బాబుని తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళకి చెప్పలు వేసుకోవట్లేదు. సో వీళ్ళు ఏదర్ పిల్లలు లేకుండా వాళ్ళు తీసుకెళ్ళిపో ఉండవచ్చు, లేకపోతే కిడ్నాపింగ్ గ్యాంగ్ కూడా ఉండవచ్చు. కానీ తిరుమల వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకునే వెళ్తారు. సో మనం ఏం చేసామంటే దర్శనం చేసి ఉంటే వాళ్ళు 14వ తారీఖు వాళ్ళు బాబుని తీసుకెళ్లారు, 13 రాత్రి గొల్లబండంలో పడుకున్నారు. సో 13వ తారీఖు వాళ్ళు దర్శనం చేసి ఉండొచ్చు. 13వ తారీఖు అన్ని మనం తిరుమల దేవస్థానంలో ఉన్న గుడి లోపల ఉన్న అన్ని ఫుటేజెస్ అన్ని కూడా వెరిఫై చేశాం. కానీ అది మనకి ఇన్ఫర్మేషన్ ఏం రావట్లేదు, దాంట్లో ఏమి క్లూస్ దొరకట్లేదు. ఎందుకంటే అక్కడ 13వ తారీఖు ఫుల్ కూడా 5 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల నుంచి చూసినా కూడా వాళ్ళకి ఇది లేదు, అంటే మనకి ఫుటేజ్ దొరకలేదు. తర్వాత ఏం చేసాము, ఒక చోట్ల వాళ్ళు అన్నదానం కాంప్లెక్స్ వెళ్ళినట్టు మనకి తెలిసింది. ఎందుకంటే 13th ఈవినింగ్ ఒక 7 గంటల ప్రాంతంలో అన్నదానం కాంప్లెక్స్ ఎంటర్ అవుతున్నట్టు కనిపించింది. సో వాళ్ళు ఏదర్ దర్శనం చేసుకొని అన్నదానం కాంప్లెక్స్కి వచ్చి ఉంటారని చెప్పి చూస్తే అన్నదానం కాంప్లెక్స్ ఎంటర్ అయిన ఫుటేజ్లో వాళ్ళ దగ్గర ఒకటే బ్యాగ్ ఉంది. మనకి వేరే చోట్ల చూసినప్పుడు 2 బ్యాగులు ఉన్నాయి, ఒక పర్పుల్ బ్యాగ్, ఒకటి పెద్ద బ్యాగ్ పెట్టుకున్నారు.
ఒకటి హ్యాండ్ బ్యాగేజ్ ఒకటి ఉంది. బాబుని ఎత్తుకుని పోయినప్పుడు కూడా 2 బ్యాగులు ఉన్నాయి. కానీ అన్నదానం కాంప్లెక్స్లో వాళ్ళకి చూసినప్పుడు ఆ లేడీ మాత్రం ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ వేసుకున్నది, వేరే బ్యాగ్స్ లేదు. సో వీ గాట్ అ కన్ఫర్మేషన్ తప్పకుండా వాళ్ళు బ్యాగేజ్ వచ్చి లగేజ్ కౌంటర్లో పెట్టి ఉంటారని చెప్పి ఆ లగేజ్ కౌంటర్ ఫుటేజెస్ అన్ని చూసాం. మాకు లగేజ్ కౌంటర్ ఫుటేజెస్ అన్ని చూసినప్పుడు వాళ్ళు లగేజ్ అంటే అన్నదానం కాంప్లెక్స్ నుంచి వెళ్ళి లగేజెస్ వచ్చి వాళ్ళు తీసుకున్నప్పుడు దాదాపు 8 o'clock ఆ ప్రాంతంలో లగేజ్ వాపస్ తీసుకున్నారు. సెల్ ఫోన్ కూడా డిపాజిట్ చేసి సెల్ ఫోన్ తీసుకున్నారు. తర్వాత 8:20, 8:30 ప్రాంతంలో మళ్ళీ గొల్లబండంలో వచ్చి వాళ్ళు పడుకున్నారు అనేది మనకి తెలిసింది. సో లగేజ్ తీసుకున్నప్పుడు మనకి ఫుటేజెస్ వచ్చింది, కానీ లగేజెస్ డిపాజిట్ అయిన టైము మనకు కనిపించట్లేదు. ఎందుకంటే వైకుంఠం 2 కాంప్లెక్స్ దగ్గర ఉన్న లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ అక్కడ అన్నీ కూడా మనకి కెమెరాలు లేవు. సో ఏ టైంలో వాళ్ళు వచ్చారనేది మనకు కనిపించట్లేదు. సో మనం చాలా ప్రయత్నాలు చేసి వీఆర్ థింకింగ్ ఎక్కడో మనం మిస్ అవుతున్నామని చెప్పినప్పుడు లగేజ్ వాళ్ళు వాపస్ తీసుకునేది మొబైల్ సెకండ్ కౌంటర్లో తీసుకున్నారు. వాళ్ళు వాపస్ తీసుకునేది సో సెకండ్ కౌంటర్లో తీసుకున్న వాళ్ళందరికీ కూడా డిపాజిట్ చేసేది వైకుంఠం 2 కాంప్లెక్స్లో డిపాజిట్ చేస్తారండి. సో తప్పకుండా వాళ్ళు వైకుంఠం 2 కాంప్లెక్స్ లోపల ఎంటర్ అయ్యి ఉంటారు, లేకపోతే ఎంటర్ అయ్యి మళ్ళీ వాపస్ వచ్చి ఉంటారు ఏదైనా కారణాలని చెప్పి మనం అది చూసినప్పుడు ఒక ఎస్బీల నుంచి ఒక ఎస్ఐఎన్ టీం వచ్చి ఆదివారం అంటే 25వ తారీఖు నైట్ మళ్ళీ పోయి అగైన్ ఫుటేజెస్ చెక్ చేశారు. సో 12వ తారీఖు చెక్ చేసినప్పుడు మనకు 12వ తారీఖు మధ్యాహ్నం వాళ్ళు వైకుంఠం 2 కాంప్లెక్స్లో వెళ్ళి మళ్ళీ 12వ తారీఖు నైట్ వాళ్ళు దర్శనం చేసుకొని బయట వచ్చిన క్లియర్ ఫుటేజెస్ దొరికింది. సో ఆ ఫుటేజ్ దొరికిన తర్వాత మనం అన్ని అనలైజ్ చేసినప్పుడు వీళ్ళే కిడ్నాపర్స్ అని మనం మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. 25th నైట్. సో ఆల్మోస్ట్ మనకి ఇన్సిడెంట్ జరిగి 10 days తర్వాత మనకి ఫుటేజెస్ దొరకడం జరిగింది. ఆ ఫుటేజ్ దొరికిన తర్వాత అగైన్ మన టీమ్స్ ఏదైతే తమిళనాడులో ఇక్కడన్నీ ఉందో వాళ్ళకన్నీ మళ్ళీ అగైన్ కమ్యూనికేట్ చేసాం ఈ ఫుటేజెస్ ప్లస్ పోస్టర్స్. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ ఫుటేజెస్ పోస్టర్స్ అన్నీ అగైన్ ఆ బస్సెస్లో అతికించడం అవన్నీ జరిగింది. సో దానివల్లనే ఎక్కువ వీళ్ళు మనకి వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే మెజెస్టిక్ రైల్వే కాలనీలో వీళ్ళు ఒక వారం ఉన్నట్టు, తర్వాత మళ్ళీ వాళ్ళు నామకల్కి వెళ్ళి అక్కడ పోయినప్పుడు ఈ పోస్టర్స్ ప్రతి బస్సులో ప్రతి దీంట్లో పోస్టర్స్ అన్ని ఉండడం చూసి భయపడి వాళ్ళు అక్కడ సరెండర్ అయ్యారు. సిన్స్ ఎక్సెసివ్గా మనకి ఈ అడ్వర్టైజ్ అంటే మన పబ్లిసిటీ ఇచ్చడం వల్ల వెంటనే మనకి సమాచారం వచ్చింది, మనం వాళ్ళని తీసుకొచ్చాం. సో వాళ్ళతో ఒక 10 minutes ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒరిజినలీ ద అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్ వచ్చి అశోక్ అని అతను ఈ కన్స్ట్రక్షన్ వర్క్ పనిచేసేవాడు బెంగళూరులో. అతనికి ఇంకా పెళ్లి కాలేదు, కానీ ఆ ఊర్లో అతని నామకల్లో కూలీ పని చేసినప్పుడు ఇంకొక అమ్మాయితో పరిచయం అయింది. ఆమె ఆల్రెడీ పెళ్ళి అయ్యి భర్తని వదిలేసి వచ్చింది. ఆమెతో పరిచయం అయ్యి వాళ్ళిద్దరూ ఒకటే ఉంటున్నారు. ఇక్కడ ఎప్పుడు తిరుమల వచ్చేవాళ్ళు అని చెప్తున్నారు. సో వచ్చినప్పుడు ఇట్లా పిల్లలు లేదు అని చెప్పి తీసుకున్నామంటున్నారు. కానీ ఇది ఇంకా అంటే ప్రెసెంట్ టీమ్ తిరుమల పోలీస్ అండ్ అదర్ టీమ్ ఇది ఇంకా వెరిఫై చేసి వాళ్ళు నిజంగా దేనికోసం తీసుకుని పోయారనేది చేయాల్సి ఉంది. కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ పబ్లిసిటీ అండ్ కోఆర్డినేషన్, ఎస్పెషలీ ట్రెమెండస్ కోఆపరేషన్ బై తమిళనాడు పోలీస్ అండ్ కర్ణాటక పోలీస్. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా మనకి అందరి పోలీస్ ఆఫీసర్స్కి హెల్ప్ చేశారు. ఇంకొకటి ఏం చేశామంటే అపార్ట్ ఫ్రమ్ మనం సీసీటీవీలు చూడడం ఒకవైపు మనకి సస్పెక్టెడ్ ఫోన్ నెంబర్స్ అన్ని ఒకటి సిటిఆర్ అనాలిసిస్ టెక్నికల్ చేసాం, కన్వెన్షనల్ మెథడ్స్ కూడా చేసాం. ఏం చేసామంటే తమిళనాడులో కర్ణాటకలో ఇంపార్టెంట్ పిల్లల్ని గ్యాంగ్స్ ఏదైనా ఉంటే వాళ్ళ ఫోటోస్ అన్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఇతను మెయిన్ కల్పరేట్ అశోక్ బాబు ముందు కూర్చోబెట్టి ఇతను అశోక్, ఇతని పేరు
సింగనాథపురం విలేజ్, రాశిపురం తాలూకా, నమక్కల్ డిస్ట్రిక్ట్. ఈమె వచ్చి తంగై, ఈమెది వచ్చి మలై వేపగూడ గ్రామం, సంతమంగళం తాలూకా, నమక్కల్ డిస్ట్రిక్ట్. అయితే ఇప్పుడు మనకి వీళ్ళ ఎందుకు మోటివ్ అన్నదంటే, ఇప్పుడు దాకా పోలీసు ఎగ్జామినేషన్లో తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయి బెంగళూరులో కాపురం పెట్టారు. అది ఈమెడికి అప్పటికే ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. అయిన తర్వాత 1.5 year నుంచి బెంగళూరులో ఉన్నారు. వీళ్ళ మీద ఒక మిస్సింగ్ కేసు కూడా బెలుకుర్చి పోలీస్ స్టేషన్లో తమిళనాడులో రిజిస్టర్ అయి ఉంది. వాళ్ళు పిలిపించటం, వాళ్ళ ప్రెషర్ ఉంది, వీళ్ళ ఊర్లో కూడా ప్రెషర్ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే 1.5 year అంటే వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఆమెకి ఆపరేషన్ అయింది కాబట్టి. సో మనకి పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మనల్ని యాక్సెప్ట్ చేయాలని అంటే, మనకి పిల్లలు పుట్టినట్టు మనం నాటకం ఆడాలని, ఒక అబ్బాయి కావాలి అనే ఉద్దేశంతో దే ఆర్ చూసింగ్ దిస్ ప్లేస్. అందుకని కమిట్ చేశారు ఈ అఫెన్స్. ఆ బాబుని తీసుకొని వెళ్ళి, మాకు ఈ అబ్బాయి పుట్టాడు, నవ్వు యాక్సెప్ట్ చేయండి అంటే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి, పోలీస్ స్టేషన్లో మళ్ళీ పంచాయతీ చేసి, మీ ఇద్దరు ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా పుట్టారు, కలిసి ఉన్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళని కేసు కూడా డ్రాప్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు దాని మీద యాక్సెప్ట్ చేశారు. చేసినాక వాళ్ళ ఇంట్లో వీళ్ళ నడవడిక అంటే, ఈ బాబుకి షీఈ్ నాట్ గివింగ్ మిల్క్, పాలు ఇవ్వట్లేదు, మన సీసా పాలు పడుతుంది. ఎందుకు నువ్వు సీసా పాలు పడుతున్నావు నీకు అని అడిగితే ఏదో చెప్పే కారణం. బట్ వాళ్ళకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మీన్వైల్ ఈ దిస్ సోషల్ మీడియా ఇంపాక్ట్, మనం చేసిన పబ్లిసిటీ అవన్నీ అయ్యేటప్పటికి వాళ్ళకి, ఆ విలేజ్ ఎల్డర్స్కి తెలిసిపోయింది ఇదేదో పోలీస్ కేసు ఉంది అని చెప్పి వాళ్ళని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయటం, వాళ్ళు అక్కడి నుంచి ఇన్ఫామ్ చేయడం జరిగింది. దట్స్ హౌ. అంటే ఒకటి ఏంటంటే, నౌ బిఫోర్ దట్ ఐ జస్ట్ వీరికి మైక్ ఇస్తాను, వారి అభిప్రాయం కూడా మీరు తీసుకోండి. హౌ దే ఆర్ ఫీలింగ్, ఎట్లా మీరు అడుగుతారు చెప్పబోతే జరిగింది. ఎట్లా కూర్చొని చెప్పు, పెద్దగా చెప్పు, వినపట్ల. చంద్రబాబు నాయుడు గారు మాకు బాగా సాయం చేశారు సార్. ఇంకా దగ్గరికి పెట్టుకో మైక్. పిహెచ్సి కాదు